శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక హరిదాసులు. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పూర్వం ఓ హరిదాస్ గారు ఉండేవారు. ఆయన ఓ మద్దెల వాయించేవాణ్ణి, ఫిడేలు వాయించేవాణ్ణి జట్టుగా పెట్టుకుని ఊరూరా హరికథలు చెప్పేవారు. ఓ గ్రామం వెళ్ళి అక్కడ ఊరి పెద్దలందరితోటి తాము వచ్చిన సంగతి చెప్పేటప్పటికీ వాళ్ళంతా ఉత్సాహంతో ఆ దాసుగారి చేత వరసగా 40 రాత్రుళ్ళు సంపూర్ణ రామాయణం చెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హరిదాసు గారికి ఆ వాయిద్యగాళ్ళకి ఆ 40 రోజులు భోజనం ఎవరు పెట్టడం అనే ప్రశ్న వచ్చింది. హరికథలంటే చెవులు కోసుకునే పేరిబొట్లు గారు చటుక్కుని లేచి, ఇదో పెద్ద ఆలోచన, నేను ఈ ఊళ్ళో ఉండగా దాసులు ముగ్గురు మరో ఇంట విస్తరి వేయటానికి ఎంతమాత్రమూ వీల్లేదు అని నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆయన హరిదాసులంటే చూపిన గౌరవానికి ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. దాసులు కూడా సంతోషించారు. కానీ పేరిబొట్లు గారి పెళ్ళాం పళ్ళమ్మకి పరాయి ఇంటికి భోజనానికి వెళ్ళటం అంటే సరదా గాని ఒకళ్ళని పిలిచి పెట్టడం అంటే కిట్టేది కాదు. ముగ్గురు మనుషులకి 40 రోజులు 2 పూట్ల వండి వడ్డించాలనేటప్పటికీ ఆవిడకి గుండె గుబేలు మంది. నేను చేయలేను అంటే మొగుడు ఒప్పుకోడని, వాళ్ళంతట వాళ్లే లేచి వెళ్ళిపోయే ఉపాయం ఒకటి ఆలోచించింది. ఈవేళ ఏం వంట చేస్తావు అని బొట్లు అడిగినప్పుడు పళ్ళమ్మ, మొట్టమొదటి రోజు గనక పిండి వంటలతో పెద్ద విందు చేద్దాం, చక్క గోధుమ పిండి, చక్కెర, నెయ్యి పట్టుకురండి అంది. బొట్లు అనుకూల దాంపత్యం అంటే ఇలా ఉండాలని సరుకులన్నీ పట్టుకొచ్చాడు. పళ్ళమ్మ వంట చేస్తూ ఉంటే బొట్లు దాసులు ముగ్గురిని కొంచెం ముందుగానే పిలుచుకొచ్చి సావట్లో కూర్చోపెట్టి వంట అయ్యేలోపు ఊసిపోవడానికని దాసుగారి చేత కొన్ని దరువులు పాడించాడు. ఆయన పాడుతూ ఉంటే ఈయన తాళం వేయసాగాడు. పళ్ళమ్మ తనకి మొగుడికి పిల్లలకి మాత్రం సరిపోయే మామూలు వంట చేసి మొగుడితో, ఏమండోయ్ వంట అయింది, స్నానానికి లేవచ్చు అని చెప్పింది. ఆయన దాసుల్ని లెమ్మని చెప్పి మడిగట్టుకోమంటూ ఉంటే పళ్ళమ్మ చటుక్కున, అయ్యో నామతి మండ, విస్తరాకుల మాట చెప్పడమే మర్చిపోయానండి అన్నది. అయితే ఏంలే అంటూ బొట్లుగారు కత్తిపుచ్చుకుని ఊరి చివర కాలవ్వార ఉన్న అరటి తోటకు బయలుదేరి వెళ్ళాడు. మొగుడు తెచ్చిన గోధుమ పిండితో పళ్ళమ్మ గోధుమ గవ్వలు చేసి పాకం పట్టింది. కొంచెం ముద్ద మిగిల్చి ఆ పిండితో మనిషి ఆకారంలో 3 బొమ్మలు చేసి పీట మీద కూర్చోబెట్టింది. పళ్ళమ్మకి 4 కొడుకులున్నారు. తమాషాగా కనబడుతూ ఉన్న ఈ పిండి బొమ్మల్ని చూసి ఆ పిల్లలు, అమ్మా వీళ్ళెవరే అని అడిగాడు. అప్పుడు పళ్ళమ్మ సావిట్లో ఉన్న 3 దాసులకు వినబడేటట్లు పిల్లలతో, ఆ మొదట ఆయన హరిదాసు, రెండో ఆయన మదిలదాసు, మూడో ఆయన ఫిడేలుదాసు అని బొమ్మలకు పేర్లు పెట్టి చూపించింది. దాసులు ముగ్గురికి లోపలున్న బొమ్మల మాట ఏం తెలుసు, తమ మాటే ఆవిడ పిల్లలతో చెప్పుతుందేమో అనుకున్నారు. పిల్లలు మళ్ళీ పిండి బొమ్మల కేసి చూసి, అమ్మా వీళ్ళని ఏం చేస్తావే అని అడిగారు. సలసలా కాగే నూనెలో పడవేసి ముగ్గురిని దోరగా వేయిస్తాను అని పళ్ళమ్మ చెప్పింది. ఆ మాటలు విన్న దాసులు ముగ్గురు తమని ఆవిడ నూనెలో వేయిస్తానంటోందేమిటని తెల్లబోయి ఇంకా ఏమంటుందోనని చెవులు అప్పగించి కూర్చున్నారు. వేయించిన తర్వాత ముగ్గురిని పాకం బట్టి మీకు పెడతాను అని మళ్ళీ దాసులకు వినబడేటట్లు పిల్లలతో చెప్పింది. పెద్ద పిల్లవాడు మొదటి బొమ్మను చూపిస్తూ, అమ్మా నేను ఆ హరిదాసుని తింటానే అన్నాడు. రెండోవాడు రెండో బొమ్మను చూపెడుతూ, నేను మద్దెల దాసుని తింటానే అన్నాడు. ఇక మూడోవాడు, అయితే నేను ఫిడేల్ దాసుని తినేస్తానే అని అరిచాడు. ఈ మాటలు వింటున్న దాసులకి ఆ పిల్లలు తమను తినేస్తారేమోనని బెదురు పుట్టింది. వీళ్ళు రాక్షసులు కాదు కదా అని భయము కలిగింది. ఇంతట్లో పళ్ళమ్మగారు 4వ కుర్రాడు, అమ్మ ఈ దాసుల్ని అన్నయ్యలకు ఇవ్వవద్దే, ముగ్గురిని నేనే మింగేస్తానే అంటూ మారాన్ చేశాడు. దాంతో సావిట్లో ఉన్న దాసులకు అనుమానం తీరిపోయింది. అది బ్రహ్మరాక్షసి ఇల్లే అని, అక్కడుంటే తమని వాళ్ళు నిజంగా తినేస్తారని ఠారెత్తి దాసులు ముగ్గురు పరుగుపుచ్చుకున్నారు. పక్క ఊరు చేరుకునేదాకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. బొట్లుగారు విస్తరాకుల కట్టతో ఇంటికొచ్చి, దాసులేరే అని భార్యని అడిగాడు. ఏమీ ఎరగని దానికి మళ్ళీ ఆవిడ, ఏం సావిట్లో లేరా అని ఎదురు ప్రశ్న వేసింది. వాళ్ళు బయటకు వెళ్ళి ఉంటారని వస్తారని బొట్లు చాలాసేపు కనిపెట్టుకుని చూశాడు. వాళ్ళెప్పటికీ రాకపోవడం వల్ల ఆఖరికి తను భోజనానికి లేచాడు. ఆ దాసులు హఠాత్తుగా ఎటు వెళ్ళిపోయారో ఎక్కడికి పోయారో బొట్లుగారికి గాని ఊళ్ళో వాళ్ళకి గాని అప్పటికి ఇప్పటికీ తెలియనే లేదు. ఇలాంటి అతి తెలివితో ఆ పళ్ళమ్మ ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండానే పంపించేసింది. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.